పక్షుల గ్రామం ఎంతో అందమైన పచ్చటి పొలాల మధ్యలో ఉంటుంది. సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే పల్లెటూరులో ఉదయం పూట మంచు కప్పుకున్న ఆకుల మీద నుండి నీటి బిందువులు రాలుతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది. అప్పుడే లూసీ పావురం, చోటు చిలుక, మహీగ్రద్ద నడుచుకుంటూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు రచ్చబండ దగ్గరికి చేరుకుంటారు. అందరూ తమ తమ పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక చీపురు పక్కన పెడుతూ సంతోషంగా, అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. చూసారా, మన పల్లెటూరి వాతావరణం ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందో. ఉదయాన్నే ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఒంట్లో ఉన్న అలసటంతా ఎగిరిపోతుంది. నిన్న రాత్రి మన పొలాల్లో జొన్న పంట చేతికొచ్చింది. నాకైతే ఆ ఆనందంలో రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. లూసీ పౌరం నవ్వుతూ, అవును తుని, మన ఊరి గాలిలో ఒక అద్భుతమైన మ్యాజిక్ ఉంది. నిన్న నేను అడవిలోకి వెళ్లి కొన్ని ఆయుర్వేద ఆకులు, మంచి వాసన వచ్చే తులసి మొక్కలు తీసుకొనొచ్చాను. మన పల్లెల్లో ఎవరికీ ఎలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి ఆ ఆకులతో రోజు కషాయం కాచి ఇద్దామని నా ఆలోచన. ఈ స్వచ్ఛమైన వాతావరణంలో బ్రతుకుతుంటే మనకి వేరే ఏ ఆడంబరాలు అవసరం లేదు కదా. చోటు చిలుక ఆనందంగా, లూసీ చెప్పింది అక్షరాల నిజం. మనకిక్కడ డబ్బులతో పనేముంది చెప్పండి. ఎవరికి కావాల్సింది వాళ్ళు పండించుకుంటాం. ఒకరికి లేనిది ఇంకొకరిచ్చి సహాయం చేసుకుంటాం. నా తోటలో ఈసారి మామిడి పండ్లు, జామ పండ్లు భలే కాసాయి. చెట్లు పండ్లతో నిండిపోయి కొమ్మలు కిందకి వంగిపోయాయి. ఇవాళ సాయంత్రం మీ అందరికి తలో బుట్ట పండ్లు పంపుతాను. ఇక మహిగ్రద్ద గర్వంగా, మన ఊరిలో ఉన్న ఈ వస్తు మార్పిడి పద్ధతి చాలా గొప్పది చోటు. నీ పండ్లకి బదులుగా నేను అడవి నుండి తీసుకొచ్చిన గట్టి కలపను నీకిస్తాను. ఆ కలపతో నువ్వు నీ ఇంటికి కొత్త తలుపులు చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నోట్లు, నాణాలతో పనే లేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం, ఒకరి కష్టం పట్ల ఇంకొకరికి ఉన్న గౌరవమే మన అసలైన ఆస్తి. ఇలాంటి పల్లెటూరి జీవితం గడపడం మన అదృష్టం. ఇక కుహుబాతు చెరువుల నుండి నడుచుకుంటూ వస్తూ, అవును మహిగారు, నేను ప్రతిరోజు ఆ చెరువులో ఈత కొడుతూ మంచి తామర తోడులు, నీటి చెస్ట్ నట్స్ తెస్తుంటాను. వాటితో కూర వండితే ఎంత బాగుంటుందో మీకు తెలిసిందే కదా. ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుంటూ అందరూ ఒక కుటుంబంలో బ్రతకడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అలా పక్షులన్నీ ఇలా ఆనందంగా మాట్లాడుకుంటున్న సమయంలో చిచ్చుకాకి ఒక పెద్ద బుట్ట నిండా తాజా జొన్న కంకులు, వంకాయలు, బెండకాయలు మోసుకుంటూ ఆపసోపాలు పడుతూ రచ్చబండ దగ్గరికి వస్తుంది. ఆమె ముఖంలో ఒక పక్క పంట పండిన సంతోషం ఉన్నా మరో పక్క ఏదో తెలియని చిన్న ఆందోళన కనిపిస్తుంది. చిచ్చుకాకి బుట్టను కింద పెట్టి ఆయాసపడుతూ, అమ్మయ్య, అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఈ బరువు మోయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. చూడండి, నా పెరట్లో వేసిన కూరగాయలు, జొన్న కంకులు ఎంత బాగా పండాయో. పురుగుల మందులు లేకుండా కేవలం ఆవు పేడ ఎరువుగా వేసి పండించిన స్వచ్ఛమైన పంట ఇది. మీ అందరికి పంచుదామని ఉదయాన్నే కోసుకొని వచ్చాను. తుని పిచ్చుక ఆశ్చర్యంగా బుట్టలోకి చూస్తూ, వావ్ చిచ్చు, ఎంత లావుగా ఎంత తాజాగా ఉన్నాయో ఈ జొన్న కంకులు. కూరగాయలు కూడా భలే మెరిసిపోతున్నాయి. నీ కష్టం పండింది చిచ్చు, కానీ నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది. ఏమైంది? పంట బాగానే వచ్చింది కదా, మరెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఆ పంట బాగానే వచ్చింది తోనే, కానీ 2 రోజుల క్రితం వీచిన గాలికి నా ఇంటి పైన ఉన్న గడ్డి కప్పు మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు నా ఇంట్లో పై కప్పు లేదు. రాత్రిపూట మంచు నేరుగా ఇంట్లోకి పడుతుంటే నేను చిన్న ఇద్దరం చలికి వణికిపోతున్నాం. ఇల్లు బాగు చేసుకోవడానికి నా దగ్గర సరైన కర్రలు గాని తాటాకులు గాని లేవు. అందుకే ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. మహిగ్రద్ద నవ్వుతూ భుజం తట్టి, అరెరెరెరే చిచ్చు, దీనికోసం నువ్వెంతగా భయపడాలా? మన ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా మనమంతా ఉన్నాం కదా. నువ్వు పండించిన ఈ అద్భుతమైన జొన్న కంకులు, కూరగాయలు మాకివ్వు. దానికి బదులుగా నీ ఇంటి పైకప్పుని మేమంతా కలిసి ఈ రోజే కట్టిస్తాము. నేను అడవిలోకి వెళ్లి పైకప్పుకి సరిపడ గట్టి వెదురు బొంగలు, టేకు చెక్కలు తీసుకొనొస్తాను. అవును చిచ్చు, మహిగారు చెప్పింది కరెక్టే. నీ కూరగాయలకి ప్రతిఫలంగా నేను నా తోటలోనున్న పొడవాటి తాటాకులు తీసుకొనొచ్చి కప్పల్లడానికి సహాయం చేస్తాను. నా అల్లిక ఎంత గట్టిగా ఉంటుందో నీకు తెలుసు కదా. 10 ఏళ్లైనా నీ కప్పుకి ఏమీ కాదు. చోటు చిలుక ఉత్సాహంగా, ఇక నేను అడవి తీగలు తీసుకొనొచ్చి ఆ చెక్కలని, ఆకులని గట్టిగా బంధించడానికి తాళ్ళు పేనుతాను. మనమందరం తలో చెయ్యి వేస్తే మధ్యాహ్నం కల్లా నీ ఇల్లు పాతదానికంటే ఇంకా దృఢంగా, అందంగా తయారవుతుంది చిచ్చు. నువ్వు ఏమాత్రం బెంగపడకు. చిచ్చుకాకి ఆనంద బాష్పాలతో, ఆ మీ అందరి ప్రేమ చూస్తుంటే నా కడుపు నిండుతోంది ఫ్రెండ్స్. పట్నంలో అయితే డబ్బులు ఇస్తేనే పని చేస్తారు,
కానీ మన పల్లెటూరులో ఒకరి కష్టాన్ని ఇంకొకరు పంచుకొని పని చేయడం నిజంగా దేవుడిచ్చిన వరం. మీ అందరికీ నా కూరగాయలన్నీ కూడా సంతోషంగా ఇచ్చేస్తాను. అలా పక్షులన్నీ చిచ్చుకాకి ఇంటికి చేరుకుంటాయి. ఎవరికి ఎలాంటి బద్ధకము లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను ఎంతో ఇష్టంగా తీసుకుని పనులు మొదలు పెడతారు. మహిగ్రద్ద అడవి నుండి పెద్ద పెద్ద వెదురు కర్రలను తీసుకొనొస్తుంది. మహిగ్రద్ద వెదురు కర్రలను పేర్చుతూ, ఇదిగో చోటు, ఈ కర్రలను ఇక్కడ నిలబెట్టు. నేను ఈ కర్రలను ఎంత జాగ్రత్తగా ఏరి కోరి తీసుకొనొచ్చాను. ఈ వెదురు కర్రలు ఎంత గాలి వచ్చినా వంగవు విరగవు. మన పల్లెటూరి ఇళ్ళకి ఇవే అసలైన పునాది. చిచ్చు ఇంటికి ఇవి కరెక్ట్ గా సరిపోతాయి. నువ్వు ఆ తీగలతో ఈ కర్రలని గట్టిగా ముడివెయ్యి. చోటు చిలుక తీగలు అల్లుతూ, అలాగే మహిగారు, నేను నిన్నే అడవికి వెళ్లి ఈ నార తీగలను తీసుకొనొచ్చాను. వీటిని ఎంత గట్టిగా లాగితే అంత బలంగా తయారవుతాయి. మనమంతా ఇలా కలిసికట్టుగా చెమటోడ్చి పని చేస్తుంటే అసలు అలసట అనేది కనిపించడం లేదు. మన ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఇలాగే ఆదుకుంటాం కదా, ఇదే మన బలం. లూసి పౌడం తాటాకులు అల్లుతూ, నేనీ తాటాకులతో చాపల్లాగా అల్లుతారు చిచ్చు. దీన్ని తీసుకెళ్లి ఆ వెదురు కర్రలపైన కప్పేద్దాం. వర్షం వచ్చినా మంచు కురిసినా ఈ ఆకుల నీటిని కిందకు పంపవు. మన పల్లెటూరి టెక్నాలజీ ముందు ఏ సిమెంట్ ఇల్లు సాటిరావు. మన చేతులతో కట్టుకున్న ఇల్లు ఇచ్చే ప్రశాంతత ఎక్కడా దొరకదు. చిచ్చుకాకి నీళ్ళందిస్తూ, నిజమే లోసి, మీ అందరి కష్టం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజులు నా ఇల్లు పాడైపోయిందని భయపడ్డాను. కానీ ఇప్పుడు మీ చేతులతో కడుతున్న ఈ ఇల్లు చూస్తుంటే నాకు ఒక పెద్ద కోటలాగా అనిపిస్తుంది. నేను మీకు ఏమిచ్చినా ఈ రుణం తీరదు. కుహుబాతు మట్టి పూస్తూ నవ్వుతూ, ఆ రుణాలేమున్నాయిలే చిచ్చు, మనం ఒకరికొకరు ఎప్పుడూ తోడుంటాం. నేను తెచ్చిన ఈ బంకమట్టతో గోడల పంపులు మూసేస్తున్నాను. దీనివల్ల చలిగాలి లోపలికి రాదు. ఈ ఇంటి పని దాదాపు పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మన కష్టం ఫలించింది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి చిచ్చుకాకి ఇంటి పైకప్పు పని అద్భుతంగా పూర్తవుతుంది. ఇల్లు ఎంతో అందంగా దృఢంగా మారుతుంది. అందరూ చెమటలు తుడుచుకుంటూ సంతోషంగా చూసుకుంటారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలంగా తుని పిచ్చుక వంటగదిలో ఒక పెద్ద పల్లెటూరి విందును సిద్ధం చేయడానికి పూనుకుంటుంది. తుని పిచ్చుక వంటగదిలో మట్టి పొయ్యి వెలిగిస్తూ, ఫ్రెండ్స్, మీరంతా ఇంటి పని చేసి బాగా అలసిపోయారు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన ఈ కూరగాయలు, జొన్న కంకులు, పండ్లతో నేను మనందరికీ ఒక మహావిందును సిద్ధం చేస్తాను. ముందుగా నేను ఈ మట్టి పొయ్యి మీద మండుతున్న కట్టెల నిప్పుల్లో ఈ జొన్న కంకులను కాలుస్తాను. దానికి కొంచెం నిమ్మకాయ, ఉప్పు రాసి తింటే ఆ పల్లెటూరి రుచే వేరు. వావ్ తుని, నేను తెచ్చిన తామర తూర్లతో ఒక మంచి ఇగురు కూర వండుతుని, అందులో మన పొలంలో పండిన తాజా టమాటాలు వేసి వండితే ఆ పుల్లటి గ్రేవీకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నేను నీకు కూరగాయలు కోయడంలో సహాయం చేస్తాను. ఇక తుని పిచ్చుక ఆనందంగా, తప్పకుండా కుహు. ఈ పచ్చి వంకాయలను నిప్పుల మీద కాల్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కమ్మటి వంకాయ పచ్చి పులుసు దంచుతాను. మన రోకలతో దంచిన పచ్చడి వాసన ఊరంతా వ్యాపించాలి. దానికి తోడు మంచి జొన్న రొట్టెలు చేస్తాను. చోటు చిలుక పండ్లు తీసుకొస్తూ, నేను తెచ్చిన ఈ తాజా మామిడి పండ్లు, జామ పండ్లను ముక్కలుగా కోసి పండ్ల రసం చేస్తాను తుని. మన భోజనం తర్వాత ఆ పండ్ల రసం తాగితే కడుపులో ఎంతో చల్లగా హాయిగా ఉంటుంది. మనందరి శ్రమ, మనందరి పంట కలిసి ఒక అద్భుతమైన విందుగా మారబోతుంది. వంటగదిలో తుని పిచ్చుక కుహుబాతు ఎంతో ఇష్టంగా వంటలు చేస్తూ ఉంటారు. పొయ్యి మీద కాలుతున్న జొన్న కంకుల సువాసన, రోట్లో దంచుతున్న వంకాయ పచ్చడి గుమగుమలు, తామర తూడల కూర అద్భుతమైన వాసనలు ఊరంతా వ్యాపిస్తాయి. సాయంత్రం అవుతుంది. సూర్యుడు మెల్లగా కిందకి దిగుతున్నాడు. చల్లటి గాలి మొదలవుతుంది. పక్షులన్నీ తమ పిల్లలతో సహా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి చేరుకుంటాయి. నేల మీద ఆవు పేడతో అలికి దానిమీద స్వచ్ఛమైన పెద్ద పెద్ద అరిటాకులను పరుస్తారు. తుని పిచ్చుక అరిటాకులలో వడ్డిస్తూ, రండి ఫ్రెండ్స్, అందరూ రౌండ్ గా కూర్చోండి. ఇదిగో వేడి వేడి జొన్న రొట్టెలు, నిప్పుల మీద కాల్చిన వంకాయ పచ్చడి, కుహు తెచ్చిన తామర తూడల కూర. మన పొలాల్లో ఎదిగిన స్వచ్ఛమైన ఆహారం ఇది. అందరూ కడుపు నిండా తినండి. మహిగ్రద్ద జొన్న రొట్టెలో పచ్చడి కలుపుకొని తింటూ, ఆహా, ఏమి రుచిదని! ఈ వంకాయ పచ్చడి అద్భుతంగా ఉంది. నిప్పుల మీద కాల్చడం వల్ల ఆ పొగ వాసన బలు తెలుస్తుంది. మన సొంత చేతులతో పండించిన పంట, మనమంతా కలిసి చేసుకున్న వంట. దీని ముందు ప్రపంచంలో ఏ 5 స్టార్ హోటల్ భోజనము సరిపోదు. లూసీ పౌరం ఆనందంగా తింటూ, నిజమే మహిగారు, ఆ తామర తోడలు కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇందులో కల్తీ లేదు, డబ్బు వ్యాపారము లేదు. కేవలం మనందరి ప్రేమ, ఒకరికొకరు చేసుకున్న సహాయం మాత్రమే ఉన్నాయి. మనమంతా కలిసి ఇలా రచ్చబండ మీద భోజనం చేస్తుంటే నా జన్మ ధన్యమైపోయినట్లు అనిపిస్తుంది. అమ్మా, ఈ జొన్న కంకులు చాలా స్వీట్ గా ఉన్నాయమ్మా. అవునండి, నాకు ఈ పండ్ల రసం చాలా నచ్చింది.
చిచ్చుకాకి సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ, ఈ రోజు ఉదయం నేను ఎంత దిగులుగా ఉన్నానో ఇప్పుడు అంతకంటే పదంతలు ఆనందంగా ఉన్నాను ఫ్రెండ్స్. నా కూరగాయలకి బదులుగా మీరు నాకు అద్భుతమైన ఇల్లు కట్టించి ఇచ్చారు. పైగా ఎంత మంచి విందు ఏర్పాటు చేశారు. మన పల్లెటూరులో ఉన్న ఈ ఐకమత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. చోటు చిలుక పండ్ల రసం తాగుతూ మన పల్లెటూరి జీవితం ఒక అందమైన పద్యం లాంటిది చిచ్చు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరికీ ప్రకృతి తల్లి అన్ని ఇస్తుంది. వాటిని మనం పంచుకొని బ్రతుకుతాం. డబ్బుల కోసం పరుగులెత్తే జీవితం కంటే ఇలా ఒకరికొకరు తోడుగా ఉంటూ సాయం చేసుకుంటూ బ్రతికే ఈ జీవితమే అసలైన సంతోషం. అవును చోటు, సిటీలో వాళ్ళు డబ్బులిస్తే కానీ ఎవరు కనీసం పలకరించరట. కానీ మన ఊళ్ళో ఒక కష్టం వస్తే 100 చేతులు సాయం చేయడానికి ముందుకొస్తాయి. మనం పండించిన పంటను ఇలా అందరితో కలిసి పంచుకొని తింటుంటే ఆ వచ్చే ఆనందం వర్ణించలేనిది. ఈ రోజు మనమంతా కలిసి గట్టిగా ఏంటి పని చేశాం, ఇప్పుడు కలిసి భోజనం చేస్తున్నాం. ఇదే మన బలం. ఈ పల్లెటూరి వాతావరణం, ఈ స్నేహం ఎప్పటికీ చెక్కు చెదరకూడదు. ఎవరికి ఏ ఆపదొచ్చినా మనమందరం ఇలాగే ఒక్కటే నిలబడాలి. తుని పిచ్చుక ఆనందంగా చేతులు జోడించి, మీ అందరి మాటలు నా మనసును హత్తుకున్నాయి ఫ్రెండ్స్. మన ఈ పల్లెటూరి ప్రేమ ఎప్పటికీ ఇలాగే నిలిచుండాలి. సరే, విందు పూర్తయింది కదా, ఇక మనమంతా కలిసి మన ఊరి పాట పాడుకుందాం రండి. అలా పక్షులన్నీ అరిటాకులలో భోజనం పూర్తి చేశాక రచ్చబండ మీద చల్లటి గాలికి ఎంతో ఆనందంగా పల్లెటూరి పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తాయి. ఆ ఆకాశంలో ఉన్న చంద్రుడు కూడా వాళ్ళ ఐక్యమత్యాన్ని చూసి నవ్వుతున్నట్లుగా వెన్నెల కురిపిస్తాడు. డబ్బు, వ్యాపారం లాంటి ఎలాంటి కల్మషం లేకుండా కేవలం ప్రేమ, వస్తు మార్పిడి మరియు ఒకరికొకరు చేసుకునే నిస్వార్థమైన సహాయంతో బ్రతికే పల్లెటూరి జీవితమే అత్యంత మధురమైనదని ఆ పక్షుల గ్రామానికి అర్థమైంది. ఆ రోజు వాళ్ళందరికీ ఒక మరుపురాని అందమైన పండుగలా ముగిసింది.